ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. హనుమంతుడు సింధూరం ధరిస్తాడు. సింధూర ధారణతో హనుమంతుడు కరుణిస్తాడా? కోరిన కోరికలు తీరుస్తాడా? ముఖ్యంగా మంగళవారం నాడు ఆంజనేయుడికి సింధూర పూజ చేస్తే ఇంట్లోకి సౌభాగ్యం వస్తుందా? హనుమంతుడు సింధూరం ధరించడం వెనుక రహస్యం ఏంటి? వాచ్ దిస్ R24 స్పెషల్. హనుమంతుడు సంకటమోచనుడు. భక్తికి అంకిత భావానికి ప్రతీక ఆంజనేయుడు. తన భక్తులను కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని నమ్మకం. పవనపుత్ర హనుమాన్ను పూజించేందుకు సింధూరాన్ని వాడతారు. జ్యోతిష్యంలో హనుమంతుడికి చేసే సింధూర పూజకు చాలా ప్రాశస్త్యం ఉంది. కేసరి రంగులో ఉండే సింధూరం సమర్పించడం ద్వారా సకల కోరికలు నెరవేరుతాయని శాస్త్రం చెబుతోంది. సింధూరంతో హనుమంతుని ఆరాధించిన వారికి తప్పక ప్రతిఫలం దక్కుతుందని నమ్మకం. సింధూరంతో చేసిన హనుమాన్ పూజ ఆయన్ను ప్రసన్నుడను చేస్తుంది. ఇలా సింధూరానికి హనుమంతుడికి విడదీయలేని సంబంధం ఉంది. సింధూర ధారణతో హనుమంతుడు కరుణిస్తాడు, కోరిన కోరికలు తీరుస్తాడు. ముఖ్యంగా మంగళవారం నాడు ఆంజనేయుడికి సింధూర పూజ చేస్తే ఇంట్లోకి సౌభాగ్యం వస్తుంది, సుఖశాంతులు వెళ్లి విరుస్తాయి. రామభక్త హనుమంతుడికి సింధూరం సమర్పించడం వెనుక ఒక పౌరాణిక కథ ప్రాచుర్యంలో ఉంది. హనుమంతుడు సీతను వెతుకుతూ లంకకు వెళ్లిన సందర్భంలో అశోకవనంలో సీతను కనిపెట్టిన తర్వాత దూరం నుంచే సీతాదేవిని చాలా సమయం పాటు గమనిస్తూ ఉంటాడు. ఆమె ప్రతిరోజు అనునిత్యం తన పాపుటలో సింధూరం ధరించటాన్ని గమనిస్తాడు. రావణుడు రావడం, సీతను బెదిరించడం వంటి అన్ని ఘట్టాల తర్వాత తనను తాను రామబంటుగా సీతకు పరిచయం చేసుకుంటాడు హనుమంతుడు. ఆ సందర్భంలో సీతాదేవిని సింధూరం గురించి అడుగుతాడు. అప్పుడు సీత శ్రీరామచంద్రుడి దీర్ఘాయువు కోసం తాను ఈ సింధూరాన్ని తన నుదుటన ధరిస్తానని, అంతేకాదు ఇది ఆయనకు చాలా ఇష్టమని చెప్తుంది. సింధూరం ధరించిన తన ముఖాన్ని చూసిన శ్రీరాముడి ముఖంలో ప్రసన్నతను తాను గమనించగలుగుతానని, అందుకే ఆయనకు నచ్చే విధంగా ఉండేందుకు తాను సింధూరాన్ని ప్రతినిత్యం ధరిస్తానని సమాధానం చెప్పిందట. కాస్త సింధూరం రాముడికి దీర్ఘాయువునిస్తే తాను తనువంతా సింధూరం ధరిస్తే రాముడికి మృత్యువే ఉండదు. చిటికెడు సింధూరం నుదుటన ధరించిన సీతనే శ్రీరాముడు అంత ప్రేమిస్తే తనను ఇంకెంత ప్రేమిస్తాడో కదా అని అప్పటి నుంచి హనుమంతుడు ఒళ్లంతా సింధూరం ధరిస్తాడని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. హనుమంతుడికి సింధూర సేవను ఆలయాల్లో ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఆయనకు ఎంతో ఇష్టమైన సింధూరం సమర్పణలో పాలు పంచుకున్న వారి సకల అభీష్టాలు నెరవేరుతాయట. కాబట్టి మీరు కూడా ఈసారి అలా సింధూర సేవతో హనుమంతుడి ఆశీర్వాదాలు పొందేందుకు ప్రయత్నించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.